వెల్కమ్ టు మై ఛానల్. పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత అంతరిక్ష కార్యక్రమాలు, బిట్ బ్యాంక్, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ బిట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఒకటవ ప్రశ్న, పిఎస్ఎల్వి ప్రయోగంలో ఉపగ్రహం చుట్టూ అమర్చిన ఉష్ణ కవచం నుంచి విడిపడే దశ ఏది? జవాబు రెండో దశ. రెండవ ప్రశ్న, 2016 సెప్టెంబర్ 26న ప్రయోగించిన స్కాట్శాట్-1 ఉపగ్రహ జీవితకాలం ఎంత? జవాబు 5 సంవత్సరాలు. మూడవ ప్రశ్న, పిఎస్ఎల్వి C-35 ద్వారా ప్రయోగించిన బెంగుళూరులోని పిఈఎస్ విశ్వవిద్యాలయం రూపొందించిన రిమోట్ సెన్సింగ్ సూక్ష్మ ఉపగ్రహం ఏది? జవాబు పీశాట్. నాలుగవ ప్రశ్న, ప్రయోగ సమయంలో పిఎస్ఎల్వి ఎక్సెల్ బరువు ఎంత? జవాబు 13,20,000 కేజీలు. 5 ప్రశ్న సరైనవి. జవాబు 1 యాంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 1992, 2 అంతరిక్ష సంఘం 1972, 3 భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆగస్టు 1962. 6వ ప్రశ్న, LVM-3 పునర్వినియోగ ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? జవాబు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. 7వ ప్రశ్న, టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ వంటి వాటిని నిర్వర్తించే సంస్థ ఏది? జవాబు డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్. 8వ ప్రశ్న, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది? జవాబు డెహ్రాడూన్. 9వ ప్రశ్న, సమాచార ఉపగ్రహాలు. జవాబు 1 ఇన్సాట్ 4B, 2 ఇన్సాట్ 4CR, 3 జీసాట్ 6. 9వ ప్రశ్న, పేలోడ్ పిఎస్ఎల్వి C-37. జవాబు 1 కార్టోసాట్ 2D, 2 NAYIF నైఫ్ 1, 3 లెమూర్. 10వ ప్రశ్న, సింగపూర్కు చెందిన ఉపగ్రహాలను కక్షల్లోకి పంపిన వాణిజ్య ప్రయోగం ఏది? జవాబు పిఎస్ఎల్వి C-29. 11వ ప్రశ్న, పిఎస్ఎల్వి 34 ప్రయోగం తదుపరి అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించిన దేశాల జాబితాలో భారత్ స్థానం ఎంత? జవాబు 3. 12వ ప్రశ్న, పూర్తి స్థాయి మొదటి వాతావరణ పరిశీలక ఉపగ్రహం ఏది? జవాబు కల్పన-1. 13వ ప్రశ్న, పిఎస్ఎల్వి 36 పేలోడ్. జవాబు 1 కార్టోసాట్ 2D, 2 స్కాట్శాట్-1, 3 ప్రథమ్. 14వ ప్రశ్న, ఉన్నతుల దృష్ట్యా సరిగ్గా అమర్చబడినవి. జవాబు 1 నిమ్న భూకక్షలు 120 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు, 2 మధ్యస్థ భూకక్షలు 2000 కిలోమీటర్ల నుంచి 35,786 కిలోమీటర్లు వరకు, 3 భూ స్థిర కక్షలు 35,786 కిలోమీటర్ల ఎగువన. 15వ ప్రశ్న, భూ పరిశీలన ఉపగ్రహాలను ఏ కక్షల్లో ప్రవేశపెడతారు? జవాబు ధ్రువ కక్షలు. 16వ ప్రశ్న,
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసిన కక్ష ఏది? జవాబు నిమ్న కక్ష. 17వ ప్రశ్న సరైనవి. జవాబు 1 ఖగోళ అన్వేషణ ఆస్ట్రోసాట్, 2 గమన నిర్దేశక సేవలు IRNSS, 3 సమాచార ప్రసారం ఇన్సాట్, 4 రిమోట్ సెన్సింగ్ IRS. ఇవన్నీ కూడా ఉపగ్రహాలు. 18వ ప్రశ్న సరైనవి. 1 గ్లోనాస్ రష్యా, 2 గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అమెరికాది, 3 గెలీలియో యూరోపియన్ యూనియన్, 4 బైడు మార్గనిర్దేశక ఉపగ్రహ వ్యవస్థ చైనాకు సంబంధించినది. 19వ ప్రశ్న భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థలోని ఉపగ్రహాలను వాటిని ప్రయోగించిన వాహక నౌకలు సరైనవి. జవాబు 1 IRNSS 1A, PSLV C-22, 2 IRNSS 1B, PSLV C-24 వాహక నౌక ద్వారా ప్రయోగించబడింది, 3 IRNSS 1E, PSLV C-31, 4 IRNSS 1G, PSLV C-33 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. 19వ ప్రశ్న భారత అంతరిక్ష సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉపగ్రహ ప్రయోగాలు వాటి వాహక నౌకలు సరైనవి. జవాబు చంద్రయాన్ PSLV C-11 వాహక నౌక ద్వారా ప్రయోగించారు, 2 మంగళయాన్ PSLV C-25 వాహక నౌక ద్వారా ప్రయోగించారు, 3 ఆస్ట్రోషాట్ PSLV C-34, 4 IRNS AA-1G PSLV C-33 ద్వారా ప్రయోగించారు. 20వ ప్రశ్న IRS శ్రేణిలో ఉపగ్రహాలు వాటికి గల మరో పేరు సరైనవి. జవాబు 1 IRS P-4 ఓషన్ షాట్ మరో పేరు, 2 IRS P-5 కార్టో షాట్ 1, 3 IRS P-6 రిసోర్స్ షాట్ 1, 4 IRS P-7 కార్టో షాట్ 2. 21వ ప్రశ్న విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహాలను సంబంధిత విశ్వవిద్యాలయాలు సరైనవి. జవాబు 1 ప్రథమ్ IIT బొంబాయి, 2 స్వయం ఇంజనీరింగ్ కాలేజ్ పూణే, 3 జుగ్ను ఉపగ్రహం IIT కాన్పూర్, 4 అనుషాట్ అన్నా తమిళనాడు. 22వ ప్రశ్న మెట్సాట్ ఉపగ్రహానికి సంబంధించి సరైనవి. జవాబు 1 దీన్ని భారత సంతతి వ్యోమగామి కల్పన చౌలా జ్ఞాపకార్థం ఆమె పేరుతో పిలుస్తున్నారు, 2 దీన్ని PSLV C-34 ద్వారా ప్రయోగించారు. 23వ ప్రశ్న భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ IRNSS కు సంబంధించి సరైనది. జవాబు 1 దీన్ని ప్రస్తుతం నావిక్ పేరుతో పిలుస్తున్నారు, 2 2017లో IRNSS 1Aలోని అణుగడియారాలు విఫలమయ్యాయి. 24వ ప్రశ్న PSLV C-37 కి సంబంధించి సరైనది. జవాబు 1 ఇది PSLV 39వ ప్రయోగం, 2 ఇది PSLVకి 38వ విజయవంతమైన ప్రయోగం. 25వ ప్రశ్న GSLV ప్రయోగాల దృష్ట్యా సరైనది. జవాబు GSLV మొదటి దశ ఘనస్థితిలోని హైడ్రాక్సీ
టర్మినేటెడ్ పాలీబ్యూటాడిన్. 26వ ప్రశ్న, భారతదేశపు మంగళయాన్ ఉపగ్రహ ప్రయోగం గురించి సరైనవి. జవాబు: 1 దేశపు మొదటి గ్రహాంతర ప్రయోగం మంగళయాన్. 2 అంగారకుణ్ణి చేరిన మొదటి ఆసియా దేశం భారతదేశం. 3 ప్రపంచంలో తొలి ప్రయత్నంలోనే అంగారకుణ్ణి చేరిన మొదటి దేశం భారతదేశం. 27వ ప్రశ్న సరైనవి. జవాబు: 1 చంద్రయాన్-1 చంద్రునిపైకి చేపట్టిన భారతదేశపు మొదటి ప్రయోగం. 2 చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశం భారత్. 3 చంద్రయాన్-1లోని లూనార్ ప్రోబ్ చంద్రుడిపై షెలక్టన్ ప్రాంతంలో దిగింది. 16వ ప్రశ్న సరైంది. జవాబు: 1 పిఎస్ఎల్వి C-34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించారు. 2 దీంతో ఒకేసారి అధిక ఉపగ్రహాలు ప్రయోగించిన 3వ దేశంగా భారత్ ప్రసిద్ధి చెందింది. 3 పిఎస్ఎల్వి C-37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన మొదటి దేశంగా భారత్ అవతరించింది. 17వ ప్రశ్న సరైనది. జవాబు: 1 దేశపు 6వ స్థాయి వాణిజ్య ప్రయోగం పిఎస్ఎల్వి C-29. 2 దీని ద్వారా సింగపూర్కు చెందిన 6 ఉపగ్రహాలను వాటి కక్షల్లో ప్రయోగించారు. 3 మినీ హబుల్గా భారతదేశపు ఆస్ట్రోషాట్ను పేర్కొంటారు. 18వ ప్రశ్న పిఎస్ఎల్వి దేశపు మొదటి మానవరహిత పరీక్షాత్మక ప్రయోగం. జవాబు: 1 దీన్ని 2016 మే 23న ప్రయోగించారు. 2 దీంతో ఉపగ్రహాలను రాకెట్ వలె ప్రయోగించి తర్వాత విమానం వలె భూమికి నౌకను చేర్చగల పరిజ్ఞానం మన సొంతమైంది.